అక్టోబర్ 2 గాంధీ జయంతి. కొందరికి ఈ మధ్య గాంధీని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది. సీరియస్లీ, గాంధీని తిట్టడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. అది కూడా ఏదో సిల్లి సిల్లి కారణాలు చెబుతుంటారు, సిల్లి సిల్లి రీజన్ చెబుతుంటారు. అటువంటి వాళ్ళను చూస్తేనే తెలుస్తుంది పాపం ఉన్మాదపు సంత. నెత్తి మీద పావన పెడితే 10 పైసలకైనా పనికిరాని వాళ్ళు, 5 పైసలకైనా పనికిరారు. ఆ కాలంలో కూడా ఇల్లు 5 పైసలు చెల్లుబాటు అయ్యే కాలంలో అటువంటి వాళ్ళు గాంధీ గారిని తిడుతూ ఉంటారు. చక్కగా కుటుంబాన్ని పోషించలేరు, చక్కగా ఆ కుటుంబాన్ని నడిపించలేరు. కానీ దేశ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఇంత పెద్ద ఉద్యమంలో గాంధీ గారిని మాత్రం ఆయన కూర్చున్నాడు, ఈయన లేచాడు. ఏటో అంత పెద్ద పోరాటంలో చిన్న చిన్న వ్యవహార పొరపాట్లు అవి ఇవి, కొన్నిసార్లు పొరపాట్లు కూడా వ్యూహాలే కావచ్చు. బాగోయ్, నేను గాంధీ జయంతికి సంబంధించిన వాట్సాప్ స్టేటస్ పెడితే ఏమంటారు, దానికి కూడా ఇంకేటో సిలి కారణాలు చెప్పి మీరు అన్నీ తెలుసు, నీకు గాంధీ గురించి తెలిసినట్లేదు, లేకుంటే ఇంకోటి తెలిసినట్లేదు, మీ దగ్గర నుంచి ఈ పాఠాలు నేను ఏమి నేర్చుకుందిలే అని, ఓకే సరే అలాగే అని చెప్పి ఊరుకుంటాం. ఏం చెప్తాం తనంది అదొక ఫ్యాషన్ అయిపోయింది. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఏమైనా తెలుసా వీళ్ళకి? తెలియదండి బాబు. ఏదైనా ఒక పుస్తకం ఇచ్చి 10 నిమిషాలు అర్ధ గంట కంటిన్యూస్గా చదవమని చెప్పండి, చదువుతారేమో వీళ్ళు. ఏంది వీళ్ళ మొహం చదువుతారా? చదివితే గాంధీ గురించి వీళ్ళు నెగిటివ్గా ఏం మాట్లాడారు. అటువంటి వాళ్ళు ఇటువంటి ఉన్మాద ప్రసంతం చూస్తే తెలుస్తుంది. ఈరోజు గాంధీ జయంతి రోజు ఇటు ప్రస్తుత రాజకీయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తిడుతూ ఉన్నారు. ఎందుకని, ఎప్పుడైతే ఒక డిస్కషన్ వచ్చిందో అప్పుడు ఆ గాంధీ జయంతికి జగన్మోహన్ రెడ్డి గారు తాను కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా ప్రతి గ్రామం ముందుకు ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు, ప్రతి గుమ్మం వరకు ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. కానీ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించిన మద్యం షాపులు పెంచుతున్నారు. తాను పూర్తిగా క్లోజ్ చేసిన 43,000 బెల్ట్ షాపులని వీళ్ళు మళ్ళీ బెల్ట్ షాపులు, ప్రతి లిక్కర్ షాప్ ముందు వెనకాల సిట్టింగ్ వేసేసి రచ్చ చేసి రొచ్చు చేయడం కోసం గాంధీ జయంతి నుంచే మొదలెడుతున్నారు. జగన్ గారేమో గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా వాలంటరీ వాలంటరీ వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చేసి అంత మంచిగా ఆలోచన చేసి మీ ఇంటి దగ్గరకు వచ్చిందండి ప్రభుత్వం నడుచుకుంటూ. 1 రూపాయి లేకుండా ప్రతి సంక్షేమ పథకం మీ అకౌంట్కి వచ్చిందండి. దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం మీ చుట్టూ తిరిగిందండి. ఎంత మంచి వ్యవస్థలు! వీళ్ళు కనీసం ఇప్పుడు ఆ ఊహాన్ని అందుతుందా వీళ్ళు అటువంటి తీసుకురావాలని? లిక్కర్ షాపుల గురించి, బార్ల షాపుల గురించి వెనకల సిట్టింగ్లో బోటి ఉండాలా, తలకాయ ఉండాలా, లేకుంటే ఇంకేమైనా పప్పు చెక్క చాలా, కారం పోసి ఉంటే చాలా, కారాలు శనగిత్తనాలు మసాలా శనగిత్తనాలు ఉంటే సరిపోతుందా? ఇవే చర్చ. ఇంకా బెల్ట్ షాపులు ఎవడెంత దోసుకోవాలి, ఎక్కడెక్కడ పెట్టి అమ్మించుకోవాలి, మొత్తం ఇదే చర్చ. అవును, గాంధీని తిట్టేవాళ్ళు, గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా నిర్ణయాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని తిట్టడం కూడా పెద్ద విద్యం అనిపించలేదు నాకు. సీరియస్లీ, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకురావడం భూతట, ఇంటింటికి మద్యం సరఫరా చేయడం అనేది మహత్తర కార్యక్రమం అన్నమాట. ఏం మాట్లాడతాం మనం? అది గాంధీ గారిని తిడతారు కదా, అది అట్లాంటి బ్యాచ్. మనం ఏం మాట్లాడతాం? అసలు ప్రపంచం అంతా కనుక చాలా పాజిటివ్ వైబ్రేషన్ వైపు వెళ్తూ ఉంటే, అదిగో ఇలాంటి వాళ్ళతోటి ప్రపంచం అంతా అంటే కొందరు మళ్ళీ ఈ ఉన్మాదంలో చిక్కుకొని చదువుతున్నారు. యుద్ధాలని, గొడవలని, ఎప్పుడు అశాంతితో వాళ్ళని పక్కన పెడితే మిగతా ప్రశాంతమైనటువంటి సమాజం వైపు చాలా దేశాలు వెళ్తూ ఉంటే మనం మాత్రం పోయే కొద్ది గాంధీని తిట్టడం ఫ్యాషన్, గాంధీని తిడుతూ వాట్సాప్లు పెట్టడం ఫ్యాషన్, గాంధీ జయంతికి లిక్కర్ పాలసీ తీసుకురావడం మహత్తర కార్యక్రమం, గాంధీ జయంతికి సచివాలయ వ్యవస్థ తీసుకురావడం బూతు. అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నెక్స్ట్ సమాజం మన తర్వాత ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్న వీళ్ళు నెక్స్ట్ తరం వచ్చేసరికి వాళ్ళు ప్రశాంతంగా జీవించగలుగుతారా ఈ దేశంలో? వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారా ఈ దేశంలో? ఉండగలుగుతారా? ఏం భయం వేస్తుంది ఒక్కోసారి. ఎలాంటి సమాజాన్ని చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలెట్టండి, కొందరు రాజకీయ నాయకులు అనబడే వాళ్ళని చూస్తే అసలు అసహ్యం కాదు, కంపరం కాదు.
ఏం దరిద్రం పట్టిందిరా, ఎట్లరా నెక్స్ట్ భవిష్యత్తు పిల్లలు బాగుంటారు ఇట్లాంటి వాళ్ళందరూ లీడర్లు అయితే అని చెప్పి అనిపిస్తుంది. అటువంటి వాళ్ళకు మద్దతు ఇచ్చే వాళ్ళను, సచివాలయ వ్యవస్థలను, గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసి తీసుకువేసిన అడుగులను తిట్టే వాళ్ళను, గాంధీని తిట్టే వాళ్ళను, ఇటువంటి వాళ్ళతో సమాజం నిండిపోతే